అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంటే ఇక్కడ కాల్పులు జరుగుతున్నాయా అనేటువంటి మాట వస్తుంది అనేది ఇందాక రమణ గారు అన్నారు. అయితే కాల్పుల విరమణకి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి పెడుతున్నామంటే కొంత పాజిటివ్గా స్పందించినటువంటి సందర్భం ఉంది ఇక్కడ. అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా కగార్ ఆపరేషన్ ఆపివేయాలి అని చెప్పి బలంగా మాట్లాడినటువంటి సందర్భం తెలంగాణలో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా మాట్లాడటానికి సిద్ధంగా లేవు. అధికారంలో ఉన్నది ఎలాగో ఎన్డీఏని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా కగార్ ఆపరేషన్కు వ్యతిరేకంగా మాట్లాడటానికి తనకి గొంతు పెగలనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అంటే ఎన్డీఏ దయాదాక్షిణ్యాలు అంటే ప్రాంతీయ పార్టీలన్నింటినీ కొనుగోలు చేయటం అనే కార్యక్రమం జరుగుతోంది. ప్రాంతీయ ఆకాంక్షల్ని చంపేయటం అంటే ప్రాంతీయ ఆకాంక్షల్ని ప్రతిఫలింపజేసేటువంటి ప్రాంతీయ పార్టీలని జాతీయ పార్టీ తన కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది ఇప్పుడు దేశంలో. అంటే ఫెడరల్ వ్యవస్థను చంపేసేటువంటి ప్రయత్నం, రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాసేటువంటి ప్రయత్నం చాలా బలంగా నడుస్తోంది. నిజానికి ఇక్కడ రాజ్యాంగం అమలవుతోందా అనేది అనుమానమే. ఎందుకంటే అమిత్ షా గారు చాలా ఓపెన్గా మార్చి 31, 26 నాటికి నేను ఈ దేశంలో ఆఖరి మావోయిస్టును చంపేస్తాను అని చెప్పి ప్రకటించాడు. అంటే ఆ ప్రకటించడం వెనకాల ఆయన మీద ఒత్తిడి ఉండొచ్చు. ఆయన మీద పెట్టుబడిదారుల అంటే ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థల తాలూకా ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్తోనే ఆ మాట మాట్లాడుతున్నాడు ఆయన. మావోయిస్టులను చంపేస్తాను, ఇక్కడ ఉద్యమకారులను చంపేస్తాను, ఉద్యమాలు లేకుండా చేస్తాను, మీకు కావలసినటువంటి పద్ధతిలో ఇక్కడ మొత్తం చదును చేసి ఉంచుతాను అనే ఒప్పందంలో భాగంగానే ఆ డెడ్ లైన్ చెప్పాడు ఆయన చాలా ఓపెన్గా. ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అని ఆయన అనుకోలేదు. అసలు రాజ్యాంగం అనేది ఒకటి ఉందని దాన్ని పట్టించుకోవాలనే మాట కూడా ఆయన అనుకోవడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం కాదు, వాళ్ళ పర్సనల్ రాజ్యాంగం, కార్పొరేట్ రాజ్యాంగం అమలైపోతుంది ఈ దేశంలో. అందులో భాగంగానే ఈ దేశంలో ఆదివాసీలను అడవుల నుంచి తరిమివేసి అటవీ సంపదను మొత్తంగా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మావోయిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు గారిని కాల్చి చంపేశారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ని కాల్చి చంపేశారు. చర్చలకు వచ్చినటువంటి ప్రతినిధుల్లో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో చర్చలకు వచ్చినటువంటి మావోయిస్ట్ పార్టీ నుంచి చర్చల్లో పాల్గొన్నటువంటి 3 చంపేశారు ఈ కగార్ ఆపరేషన్లో భాగంగానే. ఒకరు అనారోగ్యంతో అడవిలో చనిపోయారు, హర్గోపాల్. మిగిలిన 2 ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కాల్చి చంపింది. ఒకరు తెలంగాణ, ఒకరు ఆంధ్ర. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ కగార్ ఆపరేషన్కి వ్యతిరేకంగా గొంతు విప్పండి అని నేనే పర్సనల్గా వెళ్ళి వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో అడిగాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అడిగితే లేదండి మేము మాట్లాడకూడదు అనుకున్నామని చెప్పాడు ఆయన స్పష్టంగా. అంటే అధికారికంగా ప్రకటించడం, మీరు ఏదైనా ప్రోగ్రాం పెడితే మా వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడతారు అని చెప్పాడు ఆయన. ఇటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ తెలంగాణలో కొంత చొరవ చేసి బీఆర్ఎస్ మాట్లాడింది, కేసీఆర్ మాట్లాడాడు, అలాగే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం గనక కాల్పుల విరమణ ప్రకటన అధికారికంగా చేస్తే దీన్ని ప్రొజెక్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రెజర్ తీసుకొచ్చి ప్రతి చోట ఈ కాల్పుల విరమణ అంటే ప్రభుత్వం ఎలాగూ చర్చలకు సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వం అనేది స్పష్టం. వాళ్ళు చాలా క్లియర్గా చంపేయాలి అనేటువంటి ప్రోగ్రామే తీసుకున్నారు. ఇది ఎక్స్పోజ్ చేయడంతో పాటు ప్రభుత్వ నైజాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేక అస్తిత్వం లేకుండా చేసేటువంటి ప్రయోగం కూడా జరిగిపోతుంది మనకు తెలియకుండానే. పేద వర్గాల సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లనే ఈ ఉద్యమాలు అనేటివి గత 70 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఈ విప్లవ స్పందాలు ఉన్నటువంటి పార్టీలు కూడా రావడం జరిగిందని మనం చూస్తాం. అంటే ఈ ప్రభుత్వాలు
ముఖ్యంగా 1991 నుండి ఎప్పుడైతే ఎల్పిజి కార్యక్రమాన్ని ప్రారంభించారో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తోటి దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఈ దేశ వనరులన్నీ కూడా ఒప్పజెప్పడానికి చేసేటువంటి ఒక దోపిడీ వ్యవస్థను ప్రమోట్ చేసే విధంగా క్రోనీ క్యాపిటలిస్టులను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాల యొక్క ముఖ్యంగా ఈనాడు గత 11 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. దీనిలో భాగంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఫారెస్ట్, ఆదివాసీలు ఉన్నటువంటి ఏరియాలు కూడా ఫారెస్ట్ అంతా కొట్టివేయడం, అందులో ఉన్నటువంటి ఖనిజాలనంతా కూడా అదానీ అంబానీలకు దారాదత్తం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా ప్రజలకు ఎలాంటి సంపద లేకుండా, ఎన్విరాన్మెంటల్ సమస్య వచ్చే దాని గురించి లెక్క చేయకుండా ప్లేన్ ఏరియాలో చెట్లు పెడుతున్నారు, అడవి ఏరియాల్లో చెట్లు కొడతాం. అదొక్కటైతే ఇలా చర్చలు కావాలని సివిల్ సొసైటీ కోరుతా ఉంది. రెండు వర్గాలు కూడా దానికి సమ్మతించాల్సిన అవసరం ఉన్నది. సరే, ఒక సైడు అడవిలో ఉన్నటువంటి ఆదివాసీల మీద కూడా దాడి జరుగుతుంది, అమాయకులైన స్త్రీలపైన కూడా అత్యాచారాలు చేస్తున్నటువంటి పోలీసులకు కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. కాబట్టి ఇది ఎట్లయినా చేసి సివిల్ సొసైటీ అంతా కూడా ఇలా అడుగుతూ ఉంది. కాబట్టి ఒక శాంతిని ఏర్పాటు చేసి శాంతి చర్చలకు అవకాశం ఇచ్చేస్తే ఈ వైలెన్స్, రెండు వర్గాల నుంచి కూడా జరిగే వైలెన్స్ తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం ఇప్పుడు ఉన్నటువంటి ఫాసిస్టు ధోరణిలో ఉన్నటువంటి కేంద్రం ప్రజల మాట వినకుండా, మేధావుల మాట వినకుండా, సివిల్ సొసైటీ మాట వినకుండా కేవలం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ఒక పక్కన వాళ్ళు కాల్పుల విరమణకు మేము సిద్ధమని చెప్పినప్పటికి కూడా ప్రభుత్వం ఇంకా నెగిటివ్గా స్టాండ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రం మొత్తం ఆదివాసీల మీద దాడులు అనేటివి జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ పేరు మీద వీళ్ళను, వీళ్ళ పేరు మీద వాళ్ళను చేసేటువంటి దీన్ని ప్రజలు కూడా నిరసిస్తున్నారు. చనిపోయే వాళ్ళంతా కూడా పేద వర్గాల వాళ్ళు, లాభపడే వాళ్ళంతా ఈ కార్పొరేట్ సంస్థలు. ఇప్పటికీ దేశంలో గత 30 ఏళ్ళ నుంచి అమలు చేసినటువంటి ఆర్థిక విధానాల వల్ల పేదవాళ్ళంతా పేదలుగా మిగిలిపోవడం, నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోవడం, అంతరాలు బాగా పెరిగిపోయినాయి. ఈ దేశంలో కుబేర్ల సంఖ్య వేలకు పెరిగిపోయింది. దేశం 3వ స్థానంలో ఏది 3వ ఆర్థిక వ్యవస్థ, పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. కానీ ఆ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కొద్దిమంది చేతిలో పడిపోయింది. ప్రజలకు ఏం దిక్కులేనటువంటి పరిస్థితి ఈ విధానాలు. కాబట్టి వెంటనే కాల్పుల విరమణను చేసి చర్చలకు పిలవాల్సినటువంటి బాధ్యత అనేది ఒక రాజ్యాంగపరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. హిట్లర్ లాంటి వాళ్ళకు ఏ రాజ్యాంగం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసింది కావచ్చు. కానీ ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం, ప్రజల మాట వినాలి, పౌర సమాజం మాట వినాలి. కాబట్టి ఈ దశలో ఇవాళ ఈ ప్రెస్ మీడియా ద్వారా ఈ దేశంలో ఈ కార్పొరేట్ సంస్థలు దోచిపెట్టే విధంగా ఆదివాసీల మీద చేసేటువంటి దాడి కానీ, ఒక పక్కన కాల్పుల విరమణకు మేము సిద్ధమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మాట వినకుండా ప్రభుత్వం కూడా ఏకపక్షంగా నిర్ణయం చేసేదాన్ని విరమించుకొని తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఉండే ఈ జరుగుతున్నటువంటి దాడులు, హింసలు, వారి పేరు చేసేటువంటి ఈ రకమైన ఎన్కౌంటర్లు అనేటివి ఆగిపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో కొంత శాంతి లభిస్తుంది. దాన్ని మనం చర్చల ద్వారా పరిష్కారం చేయాలి అనేటువంటిది కోరుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వాలు రెండు కూడా వినాలి. అమిత్ షా కూడా తాను భేషజాలకు పోకుండా ఈ చర్చలకు అవకాశం ఇచ్చి మన ప్రజలకు ముందు కూడా మీరు మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని నేను మనం చేస్తాను.